హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం స్వీట్ కార్న్‌తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బావుంటుంది. రోటీలోకైతే చాలా బావుంటుంది. రైస్‌లోకి కూడా మీరు తినొచ్చు. తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా ఒక బౌల్‌లో హాఫ్ కేజీ స్వీట్ కార్న్, అందులో వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకోండి. 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. చూసారా, స్వీట్ కార్న్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్‌లో 1 కప్ పెరుగు, 10 నానబెట్టిన కాజులను వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని స్మూత్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలను వేసేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పెరుగు పేస్ట్ని వేసేసుకోవాలి. 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని దీనంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. కారం మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. దీన్నంతా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. చూసారా, మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. ఈ టైంలో బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ అవసరం పడితే కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఇలా బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. బాయిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువసేపు దీన్ని ఉడికించే అవసరం లేదు. ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఆయిల్ బయటకి కనిపించాలి. అప్పటి వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి. దీంతో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీరని కొంచెం ఎక్కువగా వేయండి. దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.